నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే దుంతి మాధవరెడ్డి చొరవతో నెక్కొండ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ముందుకు వెళ్తున్నామని నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి పెండ్యాల హరిప్రసాద్ అన్నారు. త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని తెలిపారు. ఈ నెల 17న జరిగే ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటు బాలు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీలతో గెలిపించాలని కోరారు. ఎందుకంటే నెక్కొండలో చాలా సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను కాబట్టి నేను యువకుని కాబట్టి అలాగే దుంతిమారెడ్డి గారి ఆశీస్సులో మేము ముందుకు వచ్చాను. తప్పకుండా మంచి మనసుతో ఓటు వేసి నా గుర్తు గెలిపించాలని కోరుతున్నాను. ఫుట్బాల్ గుర్తుకే తప్పనిసరిగా పెండ్యాల హరిప్రసాద్ ఫుట్బాల్ గుర్తుకు ఓటేద్దామని నిర్ణయించుకున్నాం. మాతో పాటు మా బంధువులను స్నేహితులతో కూడా ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. మాధవరెడ్డి గారి నాయకత్వం, మాధవరెడ్డి గారి నాయకత్వం, హరిప్రసాద్ గారి ఫుట్బాల్ గుర్తుకే, హరిప్రసాద్ గారి ఫుట్బాల్ గుర్తుకే, రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మాధవరెడ్డి గారి నాయకత్వం, ఫుట్బాల్ గుర్తుకే, ఫుట్బాల్ గుర్తుకే, ఫుట్బాల్ గుర్తుకే, హరిప్రసాద్ గారి ఫుట్బాల్ గుర్తుకే. మేము సర్పంచ్ ఎన్నికల్లో నెక్కొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేము ముందుకు వచ్చాను. దయచేసి ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని కోరుకుంటాను. 4వ నెంబర్ ఫుట్బాల్ గుర్తు, తప్పకుండా ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేయాలమ్మా. మీకు వేయాలన్న ఆలోచన మాకుంది, మిమ్మల్ని గెలిపియాలన్న ఆలోచన కూడా మాకుంది. పట్టుదలతో మేము మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు పెండ్యాల హరిప్రసాద్. నేను నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తిగా నేను ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. నాకు ఈ జనరల్ సీట్ అయినప్పటికీ కూడా నన్ను ఆశీర్వదించి బీసీ మేరు కులానికి చెందిన బీసీ బిడ్డకు ఎమ్మెల్యే దుంతి మాధవరెడ్డి గారు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. వారి ఆశీర్వాదంతో ఈరోజు నేను ఈ ఎన్నికల బరిలో నిలబడడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి వర్యులు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మన యొక్క ఈ పేద ప్రజలందరికీ కూడా ఇందిరా మిల్లు కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, మన ఉచిత విద్యుత్ కానివ్వండి, మళ్ళీ రైతులకు రుణమాఫీ కానివ్వండి, ఇవన్నీ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇంకా అనేక కార్యక్రమాలు చేయాల్సి ఉన్నప్పుడు కూడా గత పాలకులు చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్ల ఇంకా వాటిని అమలు చేయడానికి వెనుకంజలో వేయడం జరిగింది. రాబోయే కాలంలో ఇంతగా BA HPD చేసినటువంటి నన్ను ఎన్నుకొని ఈ గ్రామ అభివృద్ధి కోసము నాకు అవకాశం కల్పించాలని నెక్కొండ పట్టణ ప్రజలను పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఫుట్బాల్ గుర్తుపై మీరు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. హరిప్రసాద్ గారు, నేను గత 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఒకే పార్టీలో ఉంటూ ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. నేను ఏ పార్టీలోకి మారలేదు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగానే కాంగ్రెస్ వాదిగానే ఇక్కడ ఉన్నాను. నాకు మొత్తం కూడా నెక్కొండల ప్రతి వాళ్ళలో కూడా అందరి పేరు పెట్టి పిలిచేంత పరిచయం ఉంది. ఒక మంచి వ్యక్తిగా గతంలో నేను NSY మండల అధ్యక్షునిగా నెక్కొండకు జూనియర్ కాలేజీని తీసుకురావడం కోసం ఆమరణ నిరాదీక్ష కూడా చేసి ఇక్కడ జూనియర్ కాలేజీని సాధించడం జరిగింది. ఆ తర్వాత నేను రామాలయ కమిటీ చైర్మన్గా 4 సంవత్సరాలు ఉండి ఆ రామాలయాన్ని అభివృద్ధి చేయడం కూడా జరిగింది. నేను అనేక స్వచ్ఛంద కార్యక్రమాల్లో ప్రభుత్వానికి సంబంధించిన పథకాలను కూడా పేద ప్రజలకు అందే విధంగా కృషి చేయడంలో నేను ముందంజలో ఉన్నాను. తప్పనిసరిగా ఒక మంచి వ్యక్తిగా, యువకునిగా, చదువుకున్న వాణిగా నన్ను తప్పకుండా ఈ నెక్కొండ పట్టణ ప్రజలు దీవిస్తారని ఆశిస్తూ నాకు తప్పకుండా ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని పేరు పేరున ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. నెక్కొండలో ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి? నెక్కొండలో ప్రధానంగా అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు మెయిన్గా ఉన్నాయండి.
అలాగే ఇంకా కొన్ని కాలనీలు ఉన్నాయి. ఆ కాలనీలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటు చేసిన ఆ కాలనీలో గత 10 సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ వాళ్ళు పరిపాలించినప్పటికి కూడా ఎలాంటి వసతులు కానీ ఏమి కల్పించలేదు. వాళ్ళు ఇప్పటికీ ఆ విధంగానే ఉన్నాయి. ఇప్పుడు వాటిని మేము మొదటి ప్రాధాన్యతగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉంటూ ప్రజలందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ మరి అన్న అంటే నేనున్నా అనే విధంగా మరి అందరిలో మమేకం ఉన్నాడు. అంతేకాకుండా గతంలో కూడా యూత్ కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ నెక్కొండ పట్టణానికి జూనియర్ కాలేజీ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి సాధించే వరకు కూడా నిద్రపోకుండా మరి ఆ రోజు ఉద్యమం చేయడం జరిగింది. ఒక కాలేజీ విషయమే కాదు, బీద బడుగు బలహీన వర్గాలకు ఏ సమస్య వచ్చినా అందరికి కూడా ఎలవేళలా అందుబాటులో ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు నెక్కొండ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. పోయినసారి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని దాదాపు 2000 మెజార్టీతో ఈ నెక్కొండ పట్టణంలో గెలిపించడం జరిగింది. ఈరోజు కూడా అంతే మెజార్టీ వస్తుందని, అంతకు రెట్టింపు మెజార్టీ వస్తుందని మా అందరికి కూడా చాలా నమ్మకంగా ఉంది. ఖచ్చితంగా ఈ పట్టణంలో గెలిచే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. వారి యొక్క ఫుట్బాల్ గుర్తు అత్యధికంగా ఓట్లు వచ్చి గెలుస్తాడని మీ అందరం కూడా భావిస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. జై కాంగ్రెస్.